హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అందరూ బాగున్నారండి. ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా. సో సేమియాని బాగా ఎరడాలుగా వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టేసి కడాయిలో నూనె వేసి దాంట్లో కొంచెం తాలింపు గింజలు వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి కాస్త దాని ఉప్మా సరిపడా నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అది మరుగుతూ ఉంది. అందులో మా మనవరాలు వచ్చేసేసి మళ్ళీ సేమియా ఉప్మా తనే చేయమంది. మళ్ళీ మా అమ్మ చేస్తున్నావా అని అంటుంది. వాళ్ళకి మైండ్లు ఎలా ఉంటాయో అప్పుడే కావాలంటారు, అప్పుడే వద్దంటారు. సో మళ్ళీ సేమియా వేసుకుంటున్నామండి. దాంట్లో ఈ పిల్లలు రోజు సెలవులకి అసలు ఇల్లు పీకి పందిరేసేస్తున్నారండి. వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయితేనే కానీ వీళ్ళు ఒక దారిలోకి రారు, మమ్మల్ని ఇలా సతాయించడం చేయరు. సో సేమియా వేసేసుకున్నాము, అది మరుగుతూ ఉంది. ఓ పక్కేమో నా కోసం చేసావా అని మా మనవరాలు సతాయిస్తుందండి. మరుగుతూ ఉందండి. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్, ఈరోజు ఏం టిఫిన్స్, మా అన్నీ కూడా మాకు పంపించండి. మరి మేము చూస్తాము. రోజుకో వెరైటీస్తో వస్తామండి. మరి అది ఉడికిందో లేదో చూద్దామండి ఇంకోసారి. అది ఇంకా ఉడుకుతానే ఉందండి. మధ్యలో మా మనవరాలేమో ఏవో పనులు చెప్తా ఉంది. నేను మార్నింగ్ 8:30కి వెళ్ళిపోతానండి. తను 4:30కి వస్తుందండి. ఇప్పుడు ఈ సెలవుల వల్ల పాపం మార్నింగ్ పూట ట్యూషన్కి వెళ్ళిపోతుందండి. ట్యూషన్కి వెళ్ళిపోయి 9 కల్లా వెళ్ళిపోయి మళ్ళీ 12:30 కల్లా వస్తుందండి. మళ్ళీ పాపం సాయంత్రం మళ్ళీ ఏదో డ్యాన్స్ క్లాస్ కానీ లేకపోతే యాక్టివిటీ క్లాస్ కానీ పంపిస్తున్నామండి. పాపం బాగా అలసిపోతున్నారండి. ఒక పక్క ఎప్పుడు వర్షాలు పడతాయో లేకపోతే ఎప్పుడు అదేంటి ఎండ కాస్తుందో కూడా అర్థం కావట్లేదండి. ఒకప్పుడైతే చక్కగా చలికాలం అని, ఎండాకాలం అని, వర్షాకాలం అని 3 కాలాలు చూపించేది. ఇప్పుడేమో అసలు ఎప్పుడు చలేస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదండి. 3 కాలాలు ఒకే రోజులో చూపించేస్తుందండి. పొద్దున పూట చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం. అలా ఉందండి ఈ కాలం. స్నానం చేయమ్మా చేయదంట మా మనవరు. రామ అమ్మ అని సతాయిచ్చేస్తుంది నన్ను. వాళ్ళ మమ్మీ మార్నింగే జాబ్కి వెళ్తారండి. అయినా సరే తను వెళ్ళినా నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. మా అమ్మ అనుకోండి. ఏమైనా వెరైటీస్ చేయాలన్నా కూడా నేనే చేస్తానండి. నన్నే అడుగుతూ ఉంటుంది. వాళ్ళ మదర్ అంటే మా మేనకోడలు అండి. ఆ అమ్మాయిని కూడా నేనే పెంచాను. తనని కానీ వాళ్ళ అన్నయ్యని కానీ నేనే పెంచానండి. సో నేను కూడా ఒక ఎంప్లాయీగా చేసి రిటైర్మెంట్ అయిపోయానండి. నాకు కుకింగ్ అన్నా సరే చాలా ఇష్టం అండి. వంట వీడియోస్ వెరైటీస్ చేసి పెట్టడం అనేది చాలా ఇష్టం అండి. చూడండి ఉడుకుతూ ఉందండి ఉప్మా అనేది, సేమియా ఉప్మా అనేది ఉడుకుతూ ఉంది. కానీ మా మనవరాలు రా 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 అంటుంది. మధ్యలో తిప్పుతూ ఉన్నారు ఉప్మాని. మార్నింగ్ పూట ఏమో ఈ వేడికి అసలు చెమట బాగా వచ్చేస్తుంది. స్వెట్ అనేది అసలు బాగా ఉండలేకపోతున్నామండి ఈ వంటగదిలో. అసలు అప్పటికి వంట చాలా ఫాస్ట్గా చేసేస్తామండి పొద్దున్నే. కానీ ఇలాగా ఈ సేమియా ఉప్మాలు అంటే ఎక్కువగా మేము ఇడ్లీస్ కానీ అట్లు కానీ వేసుకుంటాము. ఎప్పుడన్నా మా మనవరాలు అడిగితే మాత్రం ఇలా సేమియా ఉప్మా కానీ బొంబాయి రవ్వ ఉప్మా కానీ, మళ్ళీ చదివే ఆమె 2nd క్లాస్కే మళ్ళీ నానా పేర్లు పెడుతుంది. ఉప్పు ఎక్కువైంది, ఇది ఎట్లా ఉంది, కరివేపాకు ఎక్కువ వేసావని ఓ మాట్లాడుతూ ఉంటుందండి. మరుగుతా తిప్పుతూ ఉన్నానండి.
పూర్వ రోజుల్లో కట్టెల పొయ్యి మీద చేస్తానండి. నిజంగా అసలు ఎంతో టైం కూడా పట్టేది కాదండి. అసలు ఆ మంటకి ఆ సెగకి అసలు భలే ఉడికిపోయేవండి ఏమన్నా సరే. ఇప్పుడు ఎంత రకాల స్టవ్లు వచ్చినా సరే, ఎంత ఇదిగా వచ్చినా సరే, ఎంత టైం పడుతుందోనండి మరి. మెత్తగా ఉడికితేనే టేస్ట్ అండి మరి. సేమియా ఉప్మా మళ్ళీ మా అమ్మ అవ్వలేదా అని అడుగుతుందండి. మళ్ళీ ఇందాకేం వద్దందండి, మళ్ళీ కావాలందండి. పిల్లలు రకరకాలుగా బాగా ఫాస్ట్ ఫుడ్స్కి అడిక్ట్ అయిపోయి ఆ పిజ్జాలు అంటారు, బర్గర్లు అంటారు, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు, కేఎఫ్సీ అంటారు, లేకపోతే పానీపూరీలు అంటారు. ఆ పానీపూరిలో వాటర్ తాగేస్తుందండి. ఉడుకుతా 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 ఉందండి. ఉడుకుతా ఉన్నాను, ఉడకమ్మ 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 అనుకుంటూ.